Hi friends, this is Vaishnavi from Badve. Welcome to Sri Tailorings and Tutorials. Our designs, your fashions అనే మోటోతో మీ ముందుకు వచ్చాము. ఈ వీడియోలో ఫ్రీగా ఆన్లైన్ టైలరింగ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేశాము. అందులో భాగంగా ఈరోజు వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ వీడియోను చూపిస్తాను విత్ మెజర్మెంట్ బ్లౌజ్తో అనమాట. యాక్చువల్గా ఫస్ట్ వచ్చేసి మేము బేసిక్స్ చెప్పాలి. బేసిక్స్ అంటే ఏముంటాయి, హెమ్మింగు, ఉక్సులు స్టిచ్చింగ్ చేసేది, బటన్ స్టిచ్ చేసేది ఇలా ఉంటాయి, లేదా పేపర్ కటింగ్తో చెప్పాలి బేసిక్స్ వచ్చేసి. బట్ ఇప్పుడు వచ్చేసి నేను డైరెక్ట్గా బ్లౌజ్ మీదనే చూపిస్తున్నాను. ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్తోనే ఎందుకు చూపిస్తున్నారు అని కూడా అడగచ్చు. యాక్చువల్గా బాడీ మెజర్మెంట్స్తో మేము చెప్పాలి, కానీ బాడీ మెజర్మెంట్స్తో మేము చెప్పడం వల్ల కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది ఫర్ బిగినర్స్కి మాత్రము. సో అలాంటి వాళ్ళ కోసము ఇలా బ్లౌజ్ మెజర్మెంట్తోనే మనం ఫస్ట్ బ్లౌజ్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే మేము చెప్పే ఈ ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫ్రీ ఆన్లైన్ టైలరింగ్ క్లాసెస్ అనేవి ఎందుకు స్టార్ట్ చేశాము అంటే, నాలాగా చాలామంది జాబ్స్ లేకపోవచ్చు, లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం చూసే వాళ్ళు కావచ్చు, ఇంట్లో ఖాళీగా ఉండే వాళ్ళు కావచ్చు, లేడీస్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు ఈ టైలరింగ్ క్లాసెస్ని చూసి నేర్చుకొని వాళ్ళ ఓన్ బ్లౌజెస్ కూడా వాళ్ళు డిజైన్ చేసుకొని మంచిగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ టైలరింగ్ క్లాసెస్ ద్వారా వాళ్ళు కొంత మనీ అనేది ఎర్న్ చేసుకునేదానికి పాసిబిలిటీ ఉంటుంది. సో దానికోసం మేము ఈ ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసాము. చాలామందికి ఈ టైలరింగ్ క్లాసెస్లో కొంచెం ఫియర్నెస్ అనేది ఉంటుంది, కటింగ్ చేసేటప్పుడు కానీ మిస్టేక్ అవుద్దని అలాంటి ఫియర్నెస్ అనేది ఉంటుంది. అలాంటి ఫియర్నెస్ అనేది పోగొట్టేసి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అండ్ కాన్ఫిడెన్స్ రెండు కూడా ఈ వీడియో చూడడం వల్ల ఖచ్చితంగా వస్తాయి. ఈ ఫ్రీ టైలరింగ్ క్లాసెస్లో ఫస్ట్ వచ్చేసి నేను ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ ప్లెయిన్ బ్లౌజ్ని మెజర్మెంట్తో విత్ మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఒకటి వచ్చేసి టేపు, నెక్స్ట్ సిజర్, అలాగే ఒక స్కేల్ అయితే యూజ్ చేయాలి, స్ట్రైట్ స్కేల్ అనమాట. మార్కింగ్ ఉంటుంది కదా, మార్కర్, ఇలా ఒక మార్కర్ తీసుకోవాలి. అలాగే ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంకొకటి ఇలా ఒక బుక్ అనేది యూజ్ చేయాలి, ఎందుకంటే మనం తీసుకునే మెజర్మెంట్స్ విత్ బ్లౌజ్తో అయినా సరే కొన్ని మెజర్మెంట్స్ అనేటివి బుక్లో నోట్ చేసుకోవాలి. సో దానికోసం ఇలా ఒక బుక్ తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి మనం ఇలా జాకెట్ పీస్ అయితే తీసుకోవాలి. ఇది వచ్చేసి మనం ఓపెన్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది చూడండి. ఫస్ట్ మనం బ్లౌజ్ని కటింగ్ చేసుకునే దానికన్నా ముందు ఫోల్డింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఆ ఫోల్డింగ్ని ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనము బ్లౌజ్ ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఒక సైడ్ వచ్చేసి చూడండి ఇలా అంచు వచ్చేసి గేరా వస్తుంది కదా, గేరా ఉంది కదా, అవి రెండు అటు సైడ్కి వెళ్ళేటట్లు ఈ క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. ఈ అంచు ఉండే వైపు రెండు కూడా ఇలా పట్టుకొని ఈక్వల్గా ఇలా డబల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా పరుచుకోవాలి, ఐరన్ అనేది చేసుకోవాలి. మెజర్మెంట్ బ్లౌజ్ అయితే తీసుకోవాలి. ఈ బ్లౌజ్ని ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి మీరు, ఎలా ఉంది, క్రాస్ కటింగా నార్మల్ కటింగా ఏంటి అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. ఈ స్ట్రైట్ కటింగా క్రాస్ కటింగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక, మీరు ఒకసారి కొంతమంది వచ్చేసి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూడండి ఇలా స్ట్రైట్గా చేస్తారు. ఇది వచ్చేసి మనకు స్ట్రైట్ కటింగ్ అనమాట, అంటే జాయింట్ అనేది వేయరు, డైరెక్ట్ వచ్చేసి అటాచ్ చేసేస్తారు ఈ విధంగా. సో ఇది స్ట్రైట్ కటింగ్ అని మనం డిసైడ్ చేసుకోవాలి. అలాగే క్రాస్ కటింగ్ అయితే మీరు నెక్ని ఇలా ప్రెస్ చేసి పట్టుకున్నప్పుడు కొంచెం మెలికలు తిరిగినట్లుగా వస్తుంది. ఇది స్ట్రైట్ కటింగ్ కాబట్టి మనం ఎలా ప్రెస్ చేసినా మనకి ఇలా స్ట్రైట్గా కనిపిస్తుంది ఈ నెక్ అనేది. ఈ విధంగా ఫస్ట్ క్రాస్ కటింగా లేదా స్ట్రైట్ కటింగ్ అనేది అబ్జర్వ్ చేయాలి. ఈ విధంగా మనం క్రాస్ కటింగా స్ట్రైట్ కటింగా అనేది ఫైండ్ అవుట్ చేయలేకపోతే కనుక, మనకి ఇచ్చిన బ్లౌజెస్ క్రాస్ కటింగ్లో ఉంటే మనం నార్మల్ కటింగ్ కుడితే కనుక అది ఫిట్గా వచ్చేస్తుంది, ఫ్రంట్ సైడ్ వచ్చేసి టైట్గా పట్టేస్తుంది అనమాట. లేదు మీకు ఎవరైనా బ్లౌజెస్ ఇస్తే కనుక అందులో మీరు డైరెక్ట్గా అడగండి, మీరు క్రాస్ కటింగ్ యూస్ చేస్తారా స్ట్రైట్ కటింగ్ యూస్ చేస్తారా అని మీరు ఫస్ట్ అడగండి, ఎందుకంటే కొన్ని బ్లౌజులు కనుక్కోలేము. సో ఫస్ట్ వచ్చేసి క్రాస్ కటింగా స్ట్రైట్ కటింగ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు నేను తీసుకున్న ఈ బ్లౌజ్ వచ్చేసి స్ట్రైట్ కటింగ్ అండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ని ఇలా రిటర్న్ తీసుకుంటున్నాను. ఇలా రిటర్న్ తీసుకొని మీరు ఎక్కడ ముడతలు లేకుండా ఇలా సాధారణంగా వచ్చేటట్టు ఫస్ట్ బ్లౌజ్ని ఇలా అనుకోవాలి.
ఈ విధంగా మనం బాడీ మీదకి వెళ్తే ఈ బ్లౌజ్ అనేది ఏ విధంగా వస్తుందో ఆ విధంగా ఇలా పరుచుకోవాలి. ఇలా పరుచుకున్న తర్వాత మనం ఫస్ట్ ఈ బ్లౌజ్కి వచ్చేసి ఒక 5 మెజర్మెంట్స్తో ఈ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. ఆ 5 మెజర్మెంట్స్ని ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఆ 5 మెజర్మెంట్స్ కోసం మనము ఇలా టేప్ని అయితే యూస్ చేస్తాము. ఈ టేప్ వచ్చేసి మనకు చూడండి ఇలా చిన్న చిన్న నెంబర్స్ ఉంటాయి కదా, స్పేస్ వచ్చేసి తక్కువ ఉంటుంది. ఈ నెంబర్స్ ఉన్న సైడ్ కాకుండా ఇలా డిస్టెన్స్లో నెంబర్స్ ఉంటాయి కదా, ఇటు సైడ్ టేప్ని అనేది యూస్ చేయాలి. ఇది వచ్చేసి ఇంచెస్లో కౌంటింగ్ అనేది చేస్తాము మనము. ఇప్పుడు ఈ టేప్ తీసుకొని ఇలా షోల్డర్ని మనం మెజర్ చేసుకోవాలి. ఈ షోల్డర్ వచ్చేసి చూడండి ఇక్కడ మనకి ఈ హ్యాండ్స్ జాయిన్ చేసిన ఈ ప్లేస్ ఉంది కదా, స్టిచ్చింగ్ చేసిన ప్లేస్, ఈ స్టిచ్చింగ్ దగ్గర నుంచి ఇటు సైడ్ మనకు స్టిచ్చింగ్ చేసిన దగ్గర వరకు ఈ షోల్డర్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఇలా టేప్తో ఇక్కడ మనకు ఎక్కడైతే జాయింట్ చేసింటారో హ్యాండ్ జాయింట్ అక్కడి వరకు ఇలా తీసుకోవాలి. చూడండి 10 ఇంచెస్ వచ్చింది మనకి. ఈ 10 ఇంచెస్ని నోట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి షోల్డర్ కదా, షోల్డర్ అంటే మనకు ఎస్. ఓకే, నేను వచ్చేసి ఇలా క్లాత్ మీద మార్కింగ్ చేసుకుంటున్నా. మీరు కావాలంటే పక్కన నోట్బుక్లో నోట్ చేసుకోండి. ఈ ఆర్మ్ హోల్ తీసుకోవాలి అంటే చూడండి ఇక్కడ మనకు స్టిచ్చింగ్ చేశారు కదా, ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా. ఈ స్టిచ్చింగ్ చేసిన దగ్గర ఇలా టేప్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇలా చూడండి ఈ విధంగా మనకు ఈ కర్వ్ ఏ విధంగా అయితే వస్తుందో అదే విధంగా ఈ మార్కింగ్ అనేది తీసుకోవాలి. చూడండి ఆర్మ్ హోల్ వచ్చేసి 7.5 ఇంచెస్ వచ్చింది మనకు. ఈ 7.5 ఇంచెస్ని ఇలా నోట్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ అంటే మనకు ఏ అని తీసుకుంటాము. ఇది వచ్చేసి 7.5 ఇంచెస్. ఈ విధంగా నోట్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ని ఏ విధంగా మెజర్ చేసుకోవాలి అంటే మనకి ఇటు సైడ్ స్టిచ్చింగ్ చేసిన దగ్గర ఈ ఆర్మ్ హోల్ కింద వచ్చేసి ఇక్కడి నుంచి ఇటు సైడు ఆర్మ్ హోల్ కింద ఉంది కదా, ఈ స్టిచ్చింగ్ చేసినంత వరకు ఇలా టేప్ తీసుకొని మెజర్ చేసుకోవాలి. చూడండి 17 ఇంచెస్ వచ్చింది. ఈ 17 ఇంచెస్ని చెస్ట్ లూజ్ సి అన్నమాట. 17 ఇంచెస్ ఇలా నోట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము ఈ బ్లౌజ్ యొక్క లెంత్ అనేది మెజర్ చేసుకోవాలి. ఇది వచ్చేసి చూడండి ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ రెండు జాయింట్ చేశారు కదా, ఈ జాయింట్స్ చేసిన దగ్గర నుంచి ఇలా పట్టుకొని ఇలా క్లాత్ని ఇలా వేలుతో ఇలా పట్టుకుని ఇలా ప్రెస్ చేసుకొని పట్టుకోవాలి. ఎందుకంటే ఇది వేసుకున్నప్పుడు నీట్గా వస్తుంది కదా, ఆ విధంగా ఇలా పట్టుకొని ఇలా మెజర్ చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ వచ్చేసి 12.5 ఇంచెస్ వచ్చింది. ఈ 12.5 ఇంచెస్ని నేను నోట్ చేసుకుంటున్నాను. బ్లౌజ్ లెంత్ కాబట్టి నేను లెంత్ అని చెప్పేసి ఇలా 12.5 ఇంచెస్ని నోట్ చేసుకుంటున్నాను. ఇది బ్లౌజ్ లెంత్ కాబట్టి బిఎల్ అని పెడుతున్నానండి. ఓకే, బ్లౌజ్ లెంత్ వచ్చేసి 12.5 ఇంచెస్. ఇప్పుడు వచ్చేసి నెక్ లెంత్ని మెజర్ చేసుకోవాలి. చూడండి ఈ నెక్ లెంత్ని వచ్చేసి ఇక్కడ రెండు జాయింట్ చేశారు కదా, ఈ జాయింట్ నుంచి ఇలా క్రాస్గా పెట్టుకొని తీసుకోవాలి. 8.5 ఇంచెస్ వచ్చింది ఈ నెక్ లెంత్. నేను దీన్ని కూడా మార్కింగ్ అనేది తీసుకుంటున్నాను. ఈ నెక్ లెంత్ వచ్చేసి 8.5 ఇంచెస్. ఈ విధంగా మార్కింగ్ తీసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. మనము బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్కి 5 మెజర్మెంట్స్ అనేటివి తీసుకోవాలని చెప్పాం కదా, ఇవేనండి. నెక్ లెంత్, బ్లౌజ్ యొక్క లెంత్, చెస్ట్ లూజ్, ఆర్మ్ హోల్, అలాగే షోల్డర్స్. ఈ 5 మెజర్మెంట్స్తో బ్యాక్ పార్ట్ అనేది మనం మెజర్మెంట్ తీసుకొని డ్రాయింగ్ అనేది చేసుకోవాలి. చూడండి మనం నెక్ విడ్త్ని ఇక్కడి నుంచి ఈ చెస్ట్ వరకు ఇలా మెజర్ చేసుకోవాలి. మనకు వచ్చేసి 5.5 ఇంచెస్ వచ్చేసి నెక్ విడ్త్ వచ్చింది. ఈ నెక్ విడ్త్ని మనము ఇలా నోట్ చేసుకోవాలి. 5.5 ఇంచెస్ వచ్చింది నెక్ విడ్త్ వచ్చేసి. ఈ బ్లౌజ్కి అయితే నెక్ విడ్త్ నాకు అవసరం లేదు, మీరు కావాలంటే తీసుకోండి, ఇది నార్మల్గానే వచ్చేస్తుంది. చూడండి ఇవి ఈ 5 మెజర్మెంట్స్తో బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని ఇప్పుడు మార్కింగ్ చేసుకుందాము. చూడండి నేను వచ్చేసి ఇక్కడుండే ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా ఇలా ఒక బుక్లో నోట్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్కి 5 మెజర్మెంట్స్ మనం తీసుకుంటాము. షోల్డర్ వచ్చేసి 9.5 ఇంచెస్, ఆర్మ్ హోల్ వచ్చేసి 7.5 ఇంచెస్,
బ్లౌజ్ యొక్క లెంత్ వచ్చేసి 12.5 ఇంచెస్, నెక్ లెంత్ వచ్చేసి 8.5 ఇంచెస్, అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసి 17 to 16.5 ఇంచెస్, నెక్ విడ్త్ వచ్చేసి రిటర్న్ మనం చూసాం కదా నెక్ విడ్త్ అనమాట, ఇది వచ్చేసి 5.5 ఇంచెస్. ఇలా ఒక బుక్లో నోట్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ వచ్చేసి మనము మార్కింగ్ చేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి మనము బ్లౌజ్ మీద మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనము ఈ క్లాత్ని డబల్ ఫోల్డింగ్లో ఐరన్ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా క్లోజ్డ్ సైడ్ ఉంది కదా చూడండి, ఇలా క్లోజ్డ్ సైడ్ వచ్చేసి తీసుకోవాలి మనము. ఈ బ్లౌజ్కి మనం మార్కింగ్ తీసుకునేటప్పుడు ఫస్ట్ వచ్చేసి మనకు సైడ్స్ వచ్చేసి ఇలా క్రాస్లు అనేటివి వస్తాయి, ఒకటి హెచ్చులు తగ్గులు వస్తూ ఉంటుంది ఈ క్లాత్ అనేది. ఈ క్రాస్ పీసెస్ తీసుకునే దానికోసం ఇలా ఒక స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఒక 1/2 ఇంచ్ వచ్చేసి మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న ఈ లైన్ని ఫస్ట్ కటింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనం క్రాసులు తీసేసుకుంటాము, ఏ బ్లౌజ్కైనా సరే ఇది ఖచ్చితంగా చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఈ క్రాస్ అనేది రిమూవ్ చేసుకోవాలి ఫస్ట్. మళ్ళీ ఇంకొక 1/2 ఇంచ్ ఈ స్కేల్ పెట్టుకుని ఇలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఇలా బ్లౌజ్ తీసుకోవాలి. ఈ బ్లౌజ్ వచ్చేసి చూడండి చాలా మంది ఈ బ్యాక్ సైడ్ వేసే ఈ పట్టీ ఉంది కదా హిప్ పట్టీ, ఈ పట్టీ వచ్చేసి కొంతమంది స్టిచ్ చేసి ఫోల్డ్ చేస్తారు, కొంతమంది ఇలా డైరెక్ట్గా ఫోల్డ్ చేస్తారు. ఇది ఎలా చేసుకున్నా ప్రాబ్లం అయితే ఉండదండి. ఇలా డైరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి అనుకుంటే కనుక చూడండి ఇలా మీరు తీసుకునే ఈ స్కేల్ మందంలో ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా, ఎందుకంటే ఇది మనకి ఇప్పుడు మెయిన్ లైన్ అవుతుంది, ఇది వచ్చేసి మనం స్టిచ్చింగ్ చేసుకునేకి, ఇది ఫోల్డింగ్ చేసుకునేకి ఇలా ఒక స్కేల్ మందంలో ఇలా ఇంకొక లైన్ అనేది తీసుకోవాలి. మనం తీసుకున్న ఈ లైన్ ఉంది కదా ఫస్ట్ లైన్, అంటే పై నుంచి వచ్చేసి ఫస్ట్ లైన్ అనమాట. ఈ ఫస్ట్ లైన్ వచ్చేసి మనకు మెయిన్ లైన్. ఇక్కడి నుంచి వచ్చేసి మనము ఫస్ట్ బ్లౌజ్ లెంత్ అనేది మెజర్మెంట్ చేసుకోవాలి. మనకు వచ్చేసి బ్లౌజ్ లెంత్ వచ్చేసి 12.5 ఇంచెస్ ఇచ్చారు కదా, ఈ 12.5 ఇంచెస్ని ఇలా ఈ లైన్ మీదకి చూడండి, ఈ లైన్ మీదకి ఇలా ఎగ్జాక్ట్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలాగే ఇంకొంచెం డిస్టెన్స్లో ఈ 12.5 ఇంచెస్ని ఇలా పెట్టుకొని మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ బ్లౌజ్ లెంత్ అనేది ఇలా మార్కింగ్ తీసుకోవాలి. ఇలా మార్కింగ్ తీసుకున్న తర్వాత ఇలా స్కేల్ తీసుకుని ఈ 12.5 ఇంచెస్ దగ్గర స్ట్రైట్గా ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా 2 to 3 మార్కింగ్స్ ఎందుకు తీసుకున్నానంటే మనం ఈ స్కేల్ పెట్టి లైన్ డ్రా చేసుకునేటప్పుడు ఒక్కోసారి కొంచెం ఇలా వస్తుంది లేదా ఇలా వస్తుంది, పైకి కిందికి అనేది ఇటు సైడ్ ఉన్నట్టు అటు సైడ్ ఉండదు. సో దానికోసం ఇలా నేను 2 to 3 మార్కింగ్స్ అనేవి తీసుకున్నాను. ఈ విధంగా ఫస్ట్ బ్లౌజ్ యొక్క లెంత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా బ్లౌజ్ తీసుకోవాలి. ఈ బ్లౌజ్ తీసుకొని ఈ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ని మొత్తము ఇలా రెండు కూడా ఈక్వల్గా వచ్చే విధంగా ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని మనం చూడండి ఒక సైడ్ ఉంటుంది కదా, ఈ సైడ్ వచ్చేసి ఇలా ఈక్వల్గా పెట్టుకోవాలి. ఈ లైన్ మీద మనకి ఈ ఎండింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి. తర్వాత మనకు ఇక్కడ వచ్చింది కదా ఈ మార్కింగ్ దగ్గర ఇలా ఒక చిన్న మార్కింగ్ తీసుకోవాలి. చూడండి ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ మెజర్మెంట్. మనకు ఇక్కడ నుంచి వచ్చేసి ఇది వచ్చేసి టక్స్ల కోసం మనం మార్కింగ్ అనమాట. ఈ ఎగ్జాక్ట్ మార్కింగ్ దగ్గరికి ఎంత ఉందో మనం ఇలా టేప్తో మెజర్ చేసుకోవాలి. చూడండి 9 ఇంచెస్ ఉంది కదా, ఇదే 9 ఇంచెస్ని నేను ఇలా పైకి మార్కింగ్ చేసుకుంటున్నాను. టేప్కి కింది సైడ్ మార్కింగ్ చేసా, అలాగే ఇలా పై వైపున మార్కింగ్ చేసా. ఇలా చేయడం వల్ల 2 మార్కింగ్స్ వస్తాయి, మనకు స్ట్రైట్నెస్ అనేది వస్తుంది. ఈ విధంగా మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు స్కేల్తో ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనం ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకు వచ్చేసి ఈ బ్లౌజ్ యొక్క లెంత్ వచ్చింది, విడ్త్ వచ్చింది. ఇప్పుడు వచ్చేసి మనము
బ్లౌజ్కి సైడ్ ఉంటుంది కదా, ఈ సైడ్ అనేది, ఈ సైడ్ ఇలా ఈ లైన్ మీద మనం డ్రా చేసుకున్న ఈ లైన్ మీద ఈ సైడ్ పార్ట్ ఉంది కదా, దీన్ని ఇలా పెట్టుకొని ఎగ్జాక్ట్గా మనకు ఎక్కడైతే ఈ కుట్టు అనేది వచ్చిందో ఆ కుట్టుకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఈ కుట్టు వరకు ఎంతైతే ఉందో ఆ మెజర్మెంట్ని ఇలా చెక్ చేసుకోవాలి. చూడండి, ఇదే మెజర్మెంట్ని కొంచెం ఇటు సైడ్ తీసుకుంటున్నాను. ఓకే, ఈ విధంగా తీసుకుని ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ ఉన్నాయి కదా, వీటిని ఇలా పెట్టుకొని స్కేల్తో ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఈ లైన్ మీద చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి. మనకు చెస్ట్ లూజ్ వచ్చేసి 17 ఇంచెస్ ఉంది కదా, ఈ 17 ఇంచెస్ని ఇలా పెట్టుకొని ఇలా టేప్ని హాఫ్ చేసుకుని మనకి ఎంతైతే వస్తుందో ఇలా 8.5 ఇంచెస్ వస్తుంది. ఈ 8.5 ఇంచెస్ని ఈ లైన్ మీద చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇది వచ్చేసి చెస్ట్ లూజ్ అనమాట. మనకి ఇది వచ్చేసి హయ్యర్ చెస్ట్ లూజ్, అది వచ్చేసి డైరెక్ట్గా ఇలా కిందికి మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇది వచ్చేసి హయ్యర్ చెస్ట్ లూజ్, ఇది వచ్చేసి లోవర్ చెస్ట్ లూజ్. ఇలా డిఫరెన్స్ అనేది వస్తుంది మనకు. ఆ డిఫరెన్స్ని ఇక్కడ తెలియడం కోసమే నేను ఈ విధంగా 2 లైన్స్ అనేది మార్కింగ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి మనకు షోల్డర్ వచ్చేసి 10 ఇంచెస్ వచ్చింది. ఈ 10 ఇంచెస్ని హాఫ్ చేస్తే 5 ఇంచెస్ వస్తుంది మనకు. ఈ 5 ఇంచెస్ని మనం చూడండి ఈ లైన్ మీద మార్క్ చేస్తాం కదా, ఈ లైన్ మీద ఈ 5 ఇంచెస్ని ఇలా మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 5 ఇంచెస్ మార్కింగ్ చేస్తాం కదా, ఇక్కడ వచ్చేసి ఈ లైన్ మీద చూడండి 5.5 ఇంచెస్ని ఒక హాఫ్ ఇంచ్ అటు సైడ్కి వెళ్ళేటట్టు ఇలా 5.5 ఇంచెస్ని మార్కింగ్ చేసుకోవాలి. ఈ చెస్ట్ లైన్ మీద ఇది వచ్చేసి లెంత్ లైన్, ఈ లెంత్ లైన్ మీద షోల్డర్ వచ్చేసి నేను 5 ఇంచెస్ మార్కింగ్ చేశాను. ఇది వచ్చేసి చెస్ట్ లైన్, ఈ చెస్ట్ లైన్ మీద ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకొని అటు సైడ్కి మార్కింగ్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని మనము ఇలా స్కేల్తో ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం ఆర్మ్ హోల్కి డ్రా చేసుకునే దానికోసం ఈ కార్నర్ నుంచి మామూలుగా 1.5 ఇంచెస్ జనరల్గా పెడుతూ ఉంటారు. అది ఎలాంటప్పుడు పెట్టాలి అంటే కనుక 1.5 ఇంచెస్ మనం ఇక్కడ 5 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా స్ట్రైట్గా 5 ఇంచెస్ తీసుకుంటే కనుక 1.5 ఇంచెస్ పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ 5 ఇంచెస్ తీసుకుని ఇక్కడ వచ్చేసి 5.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇలాంటప్పుడు వచ్చేసి ఒక 1/4 ఇంచ్ మనము చూడండి 1/4 ఇంచ్ నుంచి ఒక 1 ఇంచ్ అంతే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసుకొని ఈ ఆర్మ్ హోల్ షేప్ అనేది ఉంది కదా, ఈ షేప్ని ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి ఈ లైన్కే ఇలా కలుపుకోవాలి. ఈ ఆర్మ్ హోల్ని ఇలా నార్మల్గా హ్యాండ్తో కాకుండా ఇప్పుడు కర్వ్ స్కేల్ యూస్ చేసి కూడా డ్రా చేసుకుంటున్నారు. మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే ఆ విధంగా ఈ ఆర్మ్ హోల్ రౌండ్ అనేది డ్రా చేసుకోండి. ఈ షోల్డర్ అనేది తీసుకోవాలి. చూడండి, ఇది వచ్చేసి మనం ఇక్కడ ఆర్మ్ హోల్ లైన్ డ్రా చేస్తాం కదా, ఇక్కడి నుంచి ఇలా పెట్టుకొని ఎగ్జాక్ట్గా ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడికి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చూడండి, నెక్కి డీప్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం ఇలా పట్టుకోవాలి. దీన్ని ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్న ఈ మార్కింగ్ లైన్ ఉంది కదా, ఈ లైన్ మీద ఇలా పెట్టుకొని ఎగ్జాక్ట్గా ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఇలా ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా మనం ఒక చిన్న లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి మనకు నెక్ విడ్త్ అనేది తీసుకోవాలి. ఈ నెక్ విడ్త్ కోసం మనం ముందే మెజర్మెంట్ అయితే తీసుకున్నాం కదా 5.5 ఇంచెస్. మీకు ఇది కావాలంటే యూజ్ చేయండి, లేదంటే కనుక డైరెక్ట్గా స్ట్రైట్గా లైన్ అనేది తీసుకోవచ్చు. చూడండి ఒకసారి, ఇక్కడ మనకు చెస్ట్ లూజ్ అనేది ఎగ్జాక్ట్ పాయింట్ ఉంది కదా, అక్కడి నుంచి ఇలా 5.5 ఇంచెస్కి ఇలా ఒక చిన్న మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని ఈ నెక్ లైన్ ఇక్కడ తీసుకున్న ఈ పాయింట్ని ఇలా కలుపుకొని చూడండి ఇలా
కొంచెం క్రాస్గా వస్తుంది మనకి లైన్ అనేది. ఈ విధంగా నెక్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ నుంచి 1/4 ఇంచ్ వరకు అయినా సరే తీసుకోవచ్చు. విడ్త్ ఎక్కువ కావాలనుకుంటే కనుక 1/2 ఇంచే తీసుకోవచ్చు. చూడండి, నేను ఒక 1/4 ఇంచ్ వరకు ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా నెక్ దగ్గర నెక్ క్రాస్ అనేది ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ నెక్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా నెక్ అనేది డ్రా చేసుకోవాలి. మనం ఫస్ట్ 2 ఇంచెస్ డాట్ తీసుకున్నాం కదా ఈ కింద. ఇక్కడ వచ్చేసి మనం వేసుకునే డాట్స్ కోసం 3 ఇంచెస్, కొంతమంది 3 ఇంచెసే వేస్తారు ఈ డాట్ అనేది, లేదా 3.5 ఇంచెస్ వరకు అయినా వేసుకోవచ్చు. ప్రజెంట్ నేనైతే ఇలా 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి డాట్ కోసం తీసుకున్న మార్కింగ్. ఓకే, ఈ విధంగా తీసుకోవాలి. ఎగ్జాక్ట్గా మనం తీసుకున్న మెజర్మెంట్ బ్లౌజ్ యొక్క మార్కింగ్ అనమాట. మనము ఎక్స్ట్రా ఖర్చుల కోసం మనం తీసుకుంటాం కదా, అది వచ్చేసి చూడండి, ఇక్కడ మనం ఎగ్జాక్ట్గా ఇక్కడ కదా హైయర్ చెస్ట్ లైన్ ఉంది కదా, ఈ లైన్ మీద నుంచి చూడండి ఇలా ఒక స్కేల్, ఈ స్కేల్ ఎంత అయితే ఉంటుందో అంత మందంలో ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి కిందికి. ఇప్పుడు మనకు ఇక్కడ వచ్చేసి స్టిచెస్ కోసం ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకున్నాము. ఈ ఆర్మ్ హోల్కి, ఇక్కడ వచ్చేసి షోల్డర్కి, ఈ నెక్కి మనం ఎక్స్ట్రా కావాలి కదా ఖర్చు కోసం అనేసి, ఈ కింద మనం 1/2 ఇంచ్ ఎలాగో వదులుకున్నాము ఖర్చుల కోసము. ఇప్పుడు వచ్చేసి ఈ ఆర్మ్ హోల్కి కూడా చూడండి ఒక 1/2 ఇంచ్ మందంలో పైకి మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇలా ఓకే, ఇది వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు అనమాట మనకి. ఇక్కడ నెక్ వచ్చేసి మనము ఎప్పుడైనా సరే ఎగ్జాక్ట్గా కటింగ్ చేసుకుంటాం కాబట్టి ఎక్స్ట్రా అయితే అవసరం లేదు. మీరు కావాలంటే కనుక ఒక 1/2 ఇంచు పైకే మార్కింగ్ అనేది తీసుకోవచ్చు. ఇదండి, మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఈ డాటెడ్ లైన్స్ ఉన్నాయి కదా, ఈ డాటెడ్ లైన్స్ మీదనే కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను దీన్ని కటింగ్ చేసి కూడా చూపిస్తాను. చూడండి, ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. మీకు ఫైనల్గా ఒక డౌట్ రావచ్చు, ఆర్మ్ హోల్ మీరు 7.5 ఇంచెస్ చెప్పారు కదా, అది ఎగ్జాక్ట్గా వచ్చిందా లేదా అనే డౌట్ కూడా మీకు రావచ్చు. సో ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడి నుంచి ఈ ఆర్మ్ హోల్ని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా మనకు 7.5 ఇంచెస్ అనేది ఆర్మ్ హోల్ కూడా వచ్చేస్తుంది. మీకు సింగిల్ మార్కింగ్లోనే అన్నీ వచ్చేస్తాయి, ఎలాంటి డౌట్స్ అయితే ఉండాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ వచ్చేసి మనం ఎగ్జాక్ట్గా చెస్ట్ లూజ్ తీసుకున్నాం కదా, అక్కడ వచ్చేసి ఇలా ఒక మార్కింగ్ తీసుకోవాలి. అలాగే ఇక్కడ నెక్ తీసుకున్నాం కదా, ఈ నెక్ దగ్గర కూడా ఒక చిన్న మార్కింగ్ అనేది ఇలా కట్ చేసుకోవాలి. అలాగే ఈ కింద వచ్చేసి ఫోల్డింగ్ చేసుకుంటాం కదా మనం క్లాత్, ఆ క్లాత్ కోసం ఇలా ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి. అలాగే మనం ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా తీసుకున్నాం కదా, ఆ మెజర్మెంట్ని కూడా కింద ఇలా పట్టుకొని ఒక చిన్న టక్స్ అనేది తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం ఈ టక్స్ కోసం తీసుకున్నాం కదా, ఈ పట్టీకి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది ఇలా తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను ఎక్కడెక్కడైతే కటింగ్ చేశానో ఇది వచ్చేసి మనకు ఎగ్జాక్ట్ పాయింట్స్. ఈ విధంగా బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని మనం కటింగ్ చేసుకునే ప్రాసెస్ ఇది. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ చెప్తాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.